ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని అనుకున్నారు. ఈ నెల 30న జిల్లాల కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ ఐజీలతో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సమావేశం కానుంది. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపైనే చర్చించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేయడంతో ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఏదైతే భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే సంబంధించి ధరల పెంపుపై కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది కూటమి సర్కార్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఏపీలో జనవరి 1 నుంచి అంటే నూతన సంవత్సరం నుంచి భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఛార్జెస్ ని పెంచాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించి పెంపుదలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగాలన్నటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వచ్చింది. సో అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ తో అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఐజీస్ తో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తుంది. ఇదే విషయం పైన ముఖ్యమంత్రి కూడా తగిన సమాచారాన్ని అందించారు. భూముల విలువలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎందుకంటే రాజధాని అమరావతికి కేంద్రంగా చేసుకుని కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి విలువలు, అదేవిధంగా అటు ఏలూరు, ఇటు ప్రకాశం, నెల్లూరు నుంచి అటు చెన్నై సరిహద్దు వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇటు శ్రీకాకుళం వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేటువంటి విషయాలపైన ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజధాని జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల తర్వాత ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి విలువలు, అక్కడ ఉన్నటువంటి వనరులు, నీటి వనరులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా బేరీజ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి జిల్లాల వారీగా ఉండేటువంటి పరిస్థితులు, భూముల విలువలకు సంబంధించినటువంటి అంశాలు, గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు భూములకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజధాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా చేసుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంచేటువంటి అంశాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. 30వ తేదీన జరిగేటువంటి జిల్లా కలెక్టర్స్, రిజిస్ట్రేషన్ ఐజీస్, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఇందులో భాగంగానే భూముల రిజిస్ట్రేషన్ విలువకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చకు వస్తుంది. ఆ తర్వాత ఎప్పటికీ భూముల విలువలు పెరుగుతాయి, లేదంటే ప్రభుత్వం అనుకున్నట్టుగానే జనవరి 1 నుంచి భూములకు సంబంధించినటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది దానిపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఆదాయం దృష్టిలో పెట్టుకుని, ఇటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, ఎవరిపైన భారం లేకుండా ఉండే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే 30వ తేదీన ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆశ.